నిన్నటి రోజున మా యొక్క వివాహ యానివర్సరీ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క విలువైనటువంటి విషెస్ని తెలియచేశారు. వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే పర్సనల్గా కాల్ చేసి కానీ తెలియచేశారు. తెలియచేయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా నా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అనుకూలం ఉన్నటువంటి వారు తెలియచేశారు, అనుకూలం లేనటువంటి వారు తెలియచేయలేదు. దానికి మేమేం బాధపడము. కనుక అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు మా కుటుంబం కొరకు. అందును బట్టి ప్రత్యేకించి మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ రోజున ప్రభు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. క్లుప్తంగా కొన్ని నిమిషాలు మనం ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 28:18. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వ మహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉంటున్నాము. ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా, నేర్పు ద్వారా ఆ యొక్క జీవము కలిగినటువంటి సత్యాలను, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయాలను మాకు అనుగ్రహించి మా అందరితో కూడా మీ యొక్క వాక్యాన్ని వినిపింపచేయుదురని యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడతావా? ఓకే, మంచిది. మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాల్లో ఇక్కడ యాకోబు నిద్ర లేచిన తర్వాత తెల్లవారినప్పుడు ఆ రాత్రి కాలం అంతా కూడా జరిగినటువంటి ఆ యొక్క మహా కళ సందర్భాన్ని బట్టి అక్కడ ఒక స్తంభము ఏర్పాటైనట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అక్కడక్కడ స్తంభాలుగా పిలువబడినటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ స్తంభము అనగానే దేవుని యొక్క వాక్యంలో కానీ లేక మన వ్యక్తిగత జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో కానీ స్తంభాలకు చాలా ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ యొక్క ప్రాముఖ్యత అంటే, ముఖ్యంగా బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ నిర్మించేటప్పుడు ఆ యొక్క పునాదికి వేయటానికి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్స్ నిలబడటానికి ఎన్ని అంతస్తులు అయితే అన్ని అంతస్తులకు అనుగుణంగా స్తంభాలను ఆ యొక్క బిల్డింగ్ డిజైన్ చేసేటువంటి వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే భూమి లోపల ఉండేటువంటి పునాదులకి స్తంభాలు కావాలి, అలాగే పైన కనబడేటువంటి స్ట్రక్చర్కి కూడా స్తంభాలు కావాలి. ఎంత అంటే దాని యొక్క పునాదిని బట్టి, దాని యొక్క నిర్మాణాన్ని బట్టి, దాని యొక్క ఆకారాన్ని బట్టి ఎన్ని స్తంభాలు పడతాయి, ఎలాగ డిజైన్ చేస్తే ఆ యొక్క బిల్డింగ్ ఒక 40-50 సంవత్సరాలు ఎలాంటి చెక్కు చెదరినటువంటి విధానంగా నిలబడుతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఈ యొక్క మందిర ఆవరణాల యొక్క స్లాబ్ ఉందనుకోండి. ఇంత పెద్ద స్లాబ్ నిలబడటానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క 4-5 స్తంభాలు ఆధారమై ఆ యొక్క స్లాబ్ యొక్క బరువును మోస్తూ ఉంటున్నాయి. అలాగే మన జీవితాలు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని మనం నమ్ముతూ ఉంటున్నాం. ఆ నమ్మిక దేవుడు మన జీవితాన్ని స్థిరపరచడాన్ని బట్టి ఆయన ఒక స్తంభముగా నిలవబడి మన జీవితాలను పైకి ఎత్తి ఆయన యొక్క ప్రేమతో, ఆయన యొక్క వాత్సల్యంతో, ఆయన యొక్క కృపను బట్టి మనల్ని అనుదినము నడుపుతూ ఉంటున్నాడు. అది మనం ఆయనను ఆధారం చేసుకొని నడుస్తున్నటువంటి జీవిత క్రమము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఇశ్రాయేలీయులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారిని కూడా దేవుడు అనేక సందర్భాల్లో నడిపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మాట చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలును రాత్రియు ప్రయాణము చేయునట్లుగా పగటి వేళ మేఘ స్తంభమును రాత్రివేళ వెలుగునిచ్చుటకు అగ్ని స్తంభముగా ఉండి వారిని ముందుగా నడిపించుచు వచ్చెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుండి విమోచించబడిన తర్వాత వారు ఆ యొక్క బానిస గృహములో నుండి వారు విడుదల చేయబడిన తర్వాత మరి వారిని దేవుడు అనేక సంవత్సరాలు నడిపించాడు వాగ్దాన దేశము చేరేంత వరకు కూడా. అయితే వారు ప్రయాణం చేసింది ఏదో సులభతరమైనటువంటి మార్గాల గుండా కాదు. మనకంటే ఇప్పుడు అధునాతనమైనటువంటి మరి టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి రోడ్స్ డెవలప్ అవుతూ ఉంటున్నాయి. ఎలాంటి అరణ్య మార్గాలైనా ఎలాంటి ఎడారి మార్గాలైనా కానీ సులభంగా మరి మెషినరీని ఉపయోగించేసి రోడ్లు వేస్తూ ఉంటున్నారు. కానీ ఆనాటి కాలంలో అలాంటి సందర్భాలు లేవు, అలాంటి అనుకూలతలు లేవు, వెలుగు లేదు, వారికి లైట్లు లేవు, వారికి ఎలాంటి విధానం లేక కేవలము యేసు ప్రభువు మాత్రమే ఆధారం చేసుకొని యెహోవా దేవుణ్ణి మాత్రమే వారు ఆధారం చేసుకొని వారి యొక్క జీవితాలు 40 సంవత్సరాలు కూడా వారు అరణ్య మార్గాన ఎడారి మార్గాన నడిపించినటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే వారిని నడిపించినటువంటి స్తంభముగా ఆయనను మనం అక్కడ గుర్తించవచ్చు. ప్రియులారా, పగలు ఎలా ఉన్నాడంట? ఆయన మేఘస్తంభములాగా ఉన్నాడంట. ఎండ దెబ్బ తగలకుండా, ఎలాంటి ప్రమాదాలు రాకుండా, ఎన్ని చిక్కులుంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయో. కొంచెం ఒక స్థలంలో ఎక్కడైనా ఎంటీ స్థలం ఉంటే మీరు గమనించండి, అక్కడ చెట్లు గడ్డి మరి పెరిగిపోయిన తర్వాత ఆ స్థలంలో నడవటానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? సులభంగా నడవలేం, చాలా చిక్కులుగా ఉంటాయి, చాలా అనానుకూలత ఉంటుంది. ఒక చిన్న స్థలంలోనే మరి అలాంటి పరిస్థితులు ఉంటే అరణ్య మార్గాల్లో, దారి తెలియనటువంటి మార్గంలో, మరి ఎడారుల మధ్య అన్ని సంవత్సరాలు ఇంతమంది ప్రజలను కూడా నడిపించడం అనేది అది కేవలము దేవునికి మాత్రమే సాధ్యపరచబడింది అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అది ఎలాగనా అంటే వారికి పగలు మేఘస్తంభంలాగున్నాడు. వారి యొక్క బట్టలు చినిగిపోలేదు, వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు. అనేక సంవత్సరాలైనా కానీ, ఎన్ని విధానాలుగా అయినా కానీ వారు కాపాడబడి సంరక్షించబడుతూ పోషించబడుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, అలాగే రాత్రి వేళ ఎలాగున్నాడంట? ఆయన అగ్నిస్తంభముగా ఉన్నాడంట. ఆయన అగ్నిస్తంభం అంటే ఏదో ఒక చిన్న కరెంటు పోల్ లాంటిదని అనుకోవద్దు. అది మహా తేజస్సుతో నింపబడి దేవుని ఆకాశ సన్నిధిలో నుండి దేవుని యొక్క ప్రసన్నత ద్వారా ఆ యొక్క అగ్ని కుమ్మరించబడుతూ వారు రాత్రికాలమంతా కూడా వారిని ఒక వెలుగుగా వారిని సంరక్షించి అన్ని విధానాలుగా కూడా ఎలాంటి ప్రమాదము వారి దరిచేరకుండా కాపాడబడ్డారు ఆ యొక్క వెలుగు ద్వారా, ఆ యొక్క అగ్ని స్తంభము ద్వారా అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, అలాగైతే ఇంతగా కాపాడబడటానికి దేవుడు వారికి ఒక స్తంభముగా ఉన్నాడు. ఆ స్తంభం ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా ఒక మాటను మనం చదివితే బాగుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక త్రిప్పండి 2వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండుటకు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనబడినటువంటి వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని
అపోస్తులుగా ఉండవలెనని చెప్పి చాలండి. గనుక అక్కడ పౌలు తన యొక్క అపోస్తలత్వాన్ని అక్కడ ఏర్పాటయ్యేటువంటి విధానాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ మరి యెరూషలేములో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క 12 మంది శిష్యుల దగ్గరికి అక్కడ వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క 12 మంది శిష్యుల్లో కూడా 3 ప్రధానమైనటువంటి స్తంభాలుగా అక్కడ సంఘంలో దేవుని ద్వారా నిలపబడినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎవరు ఆ యొక్క పేర్లు కూడా అక్కడ రాస్తా ఉన్నాడు కదా, యాకోబు, కేఫా, యోహాను. కేఫా అంటే పేతురు. కనుక యాకోబు, పేతురు, యోహాన్లు వీరు 3 కూడా సంఘంలో స్తంభాలుగా నిలిపినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పాత నిబంధన కాలంలో కూడా మరి దేవునికి మరి దేవుని ప్రజలకు ఆధారంగా ఉన్నటువంటి స్తంభాన్ని మనం గమనించాము. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేసరికి కూడా ఆయన స్తంభమై ఉన్నాడు, సంఘానికి మూలరాయి పునాది రాయి అంటున్నాడు. దాని మీద కూడా సంఘంలో ఉండేటువంటి కొంతమంది యొక్క బాధ్యతలను బట్టి స్తంభాలుగా దేవుడు నియమించినటువంటి విధానాన్ని మనం సంఘంలో గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే మనము దేవుని ద్వారా ఆధారపడినటువంటి మరి స్తంభాలము, సంఘంలో నాటబడినటువంటి వారము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగైతే ఎలాంటి స్తంభముగా మనం ఉంటున్నాము? దేవునికి ఉపయోగపడేటువంటి స్తంభముగా నిలబడుతున్నామా మన జీవితం ద్వారా, లేకపోతే దేవునికి ఉపయోగపడినటువంటి మరి స్తంభాలుగా మనం ఉంటున్నామా అనేది ఒక 5 విషయాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. ఎందుకంటే ఈ స్తంభాలుగా ఉండటము ద్వారా దేవుని యొక్క ఆత్మీయత, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ప్రార్థన అనుభవములు మనల్ని దేవునిలో ఒక బలమైనటువంటి అనుభవముగా నిలబడుటకు, స్థిరపరచబడుటకు, మరి దేవునిలో కట్టబడుటకు మరి ఎంతో ఉపయోగపడతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మొదటిగా మనం చూసినప్పుడు ఆదికాండంలోనే 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. మొదటిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము ఎ పిల్లర్ ఆఫ్ సాల్ట్, ఉప్పు స్తంభము మొదటిగా. అయితే అక్కడ లోతు యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే పాపపు స్థావరములో ఉంటున్నాడు, పాపపు నివాసంలో ఉంటున్నాడు, పాపాత్ముల మధ్య ఉంటున్నాడు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిగతులను ఓర్వలేనటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్నంతటిని కూడా అగ్నితోటి కాల్చివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆకాశ వాకిళ్ళు తెరచి అగ్ని గంధములతో ఆ ప్రాంతమంతటిని కూడా ఆయన నాశనం చేస్తూ ఉంటున్నాడు. అయితే నాశనం చేయడానికి ముందు లోతును తన కుటుంబాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో, అయ్యా నువ్వు నీ భార్యను నీ పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళిపో, ఈ యొక్క ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపో నువ్వు అని చెప్పినప్పుడు లోతు మరి విధేయుడై వెళ్ళిపోతా ఉంటున్నప్పుడు భార్య ఏం చేసింది? వెనక్కు తిరిగి చూసింది. బహుశా ఏమేమి దాచుకుందో ఆ యొక్క స్థలంలో, ఏమేమి అక్కడ తన ఆశ, తన కోరికలు, మరి తన యొక్క మరి ఏమేమి విలువైనటువంటివన్నీ కూడా తన ఇంట్లో దాచుకుందో, ఆ ప్రాంతం మీద ప్రేమను పెంచుకుందో తెలియదు. కానీ అక్కడ ఆ యొక్క ప్రాంతం మీద మరి ప్రేమతోటి వెనక్కు తిరిగింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ప్రక్కన పెట్టేసింది, దేవుడిచ్చినటువంటి స్థితిని ప్రక్కన పెట్టేసింది. దేవుడు ఈ స్థలం నుండి మిమ్మల్ని తప్పించాలనేటువంటి ఉద్దేశంతో నేను మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నానంటే ఆమె ఏం చేసింది? వెనక్కు తిరిగింది. కనుక ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభము వెనక్కు తిరిగినటువంటి స్థితికి గుర్తుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విశ్వాసులముగా తీర్చబడిన తర్వాత, విశ్వాసులముగా కట్టబడుతూ ఉంటున్నప్పుడు, సంఘములో నాటబడినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతకు మనము ఆధారముగా, ఆయనను మనం ఆధారంగా చేసుకొని మన జీవితాలను, మన ఆత్మీయతను కట్టుకోవలసినటువంటి స్థితిలో మనం ఉండాలి. అయితే ఇక్కడ అనేక మంది అనేక సందర్భాల్లో చేస్తున్నటువంటి విధానం ఏంటంటే వెనక్కు తిరిగేతా ఉంటున్నారు. టర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ దేర్ ఫెయిత్, విశ్వాసములో వెలిచూపుతో నడుస్తూ ఉంటున్నారు. అందుకే
అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేస్తాడు కదా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే ప్రభు అయినటువంటి యేసు వైపు మనం చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికగా మనము పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఎలాంటి చూపును మనం దేవుని పట్ల కలిగి ఉంటున్నాం? ఆయన మీద ఆశ, ప్రేమ, ఆసక్తి, అత్యాసక్తి, ఆయన మన జీవితాల మీద కుమరిస్తున్నటువంటి తన వాత్సల్యతను బట్టి మనం ఎంతగానో ఆయనను సేవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ అనేక సందర్భాల్లో అనేక మంది చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే విశ్వాస ఘాతకులుగా అవుతున్నారు, విశ్వాస భ్రష్టత్వంలో అవుతున్నారు. ఈమె పేరు రాయబడలేదు, ఎందుకంటే ఈమె ప్రభువు మెచ్చుకునేటువంటి జీవితము ఈమె కలిగి లేదు. అందుకే కేవలము లోతు భార్య అనబడినటువంటి వివరం మాత్రమే ఇవ్వబడింది. ఒకవేళ ఆమె గనక దేవునికి ఉపయోగపడేటువంటి జీవితం కనుక జీవించినట్లయితే, దేవుడు మెచ్చుకునేటువంటి జీవితం కనుక జీవించి ఉన్నట్లయితే లోతు భార్య పేరు కూడా గ్రంథంలో లిఖించబడి ఉండేదేమో. కానీ ఈమె అలాంటి జీవితము లేనటువంటిది కనుక ఈమె పేరును కూడా ప్రస్తావించడం దేవుడు ఇష్టపడలేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే దేనిని మనం చూస్తూ ఉంటున్నాం? ఆమె పాపాన్ని చూసింది, మోహాన్ని చూసింది, ఆ ఆశలను, కోరికల వైపు వెనక్కి తిరిగిపోయింది. నేడు కూడా అనేక మంది క్రైస్తవులు చేస్తున్న తప్పిదం ఏంటంటే దే ఆర్ టర్నింగ్ టు ద సిన్ఫుల్ లైఫ్, ఓన్ యావిగేషన్స్, ఓన్ ప్రాపగాండా. మరి దైవ చిత్తమునకు అనుకూలంగా కాకుండా స్వచిత్తానికి లోబడుట ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయత కృషించుకోవటానికి మనం అవకాశం ఇస్తున్నామనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రియులారా. లూకా సువార్తలో ఒక మాట అంటున్నాడు, దయచేసి తిప్పండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. ద బుక్ ఆఫ్ లూక్ 17:32. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తెలియచేస్తూ ఉంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, దానిని పోగొట్టుకొనువాడు సజీవముగా కాపాడుకొనును. ఈ లోకం కొరకు వెంపర్లాడితే, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనము ప్రాకులాడుతాయి, అది జీవార్థమైనటువంటి దానిని మనం పోగొట్టుకుంటాం. అదే జీవార్థమైనటువంటి దేవుని విలువలతో కూడినటువంటి పరలోకం కొరకు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాల కొరకు ఈ లోకాన్ని కనుక మనం పోగొట్టుకుంటానికి ఇష్టపడితే వాటన్నిటిని మనం పొందుకుంటాము. కాబట్టి ఏది మనకు ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్? మన జీవితాల్లో ఏది కేంద్రీకృతమై ఉన్నది, ఏది అవసరమై ఉన్నది, ఏది అక్కరై ఉన్నదో దానిని బట్టి మనము మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగైతే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని క్రొత్త నిబంధనలో కూడా అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అంటే ఆమెలాగా జీవించకూడదు, అలాంటి స్తంభముగా ఉండకూడదు, ఉప్పు స్తంభముగా వెలిచూపుతో వెనక్కు తిరిగిపోయినటువంటి స్థితిలో, మార్గము తప్పిపోయినటువంటి స్థితిలో అలాంటి స్తంభముగా ఉండకూడదు అనే విషయాన్ని మనకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం త్రిప్పండి. ద బుక్ ఆఫ్ జెరమయా చాప్టర్ 1 verse 18. మొదటి అధ్యాయము 18వ వచనం. ప్రధానుల ఎదుకు గాని ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారములు కలిగినటువంటి పట్టణముగాను ఇనుప స్తంభములుగాను నీవు ఉండునట్లు ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. రెండో మాట ఏంటి? ఇనుప స్తంభములు, ద పిల్లర్ ఆఫ్ ఐరన్. ఇనుప స్తంభములు ఎంత దృఢముగా ఉంటాయి. ఈ యొక్క సిమెంట్తో చేసినటువంటి స్తంభాలైనా కానీ ఆ యొక్క మెషినరీ తెచ్చి పగలగొట్టాలని ట్రై చేస్తే పగిలిపోతాయి. కానీ ఇనుపతో చేయబడినటువంటి స్తంభాలు, వాటిని పగలగొట్టాలనుకోవటం, వాటిని పడద్రోయాలనుకోవటము అసాధ్యము. ఒకటే ఒక్కదానికి ఇనుప స్తంభాలు పడిపోతాయి. దేనికో చెప్తారా? జేసీబీ కాదు, అగ్నికి మాత్రమే దాని యొక్క స్థితిని అది కోల్పోతుంది.
దాని యొక్క బలాన్ని అది పట్టువిడుస్తుంది. అయితే దేవుని సంఘములో నాటబడినటువంటి ఒక విశ్వాసి అక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొక్క జీవితాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఇర్మియా అంటున్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను బాలుడను, మరి నాతోటి అసలు నువ్వు చెప్పేటువంటి పని నాతోటి అవనే అవ్వదు అని చెప్పేసి అంటా ఉంటే అక్కడ 5వ వచనం చదవండి. అదే అధ్యాయంలో 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిని ఎరిగి తిని ప్రతిష్ఠించి తిని నియమించి తిని. ఇది ఇర్మియా యొక్క జీవితంలో దేవుని యొక్క ఫలభరితమైనటువంటి ఆత్మీయ విధానం. దేవుడు ముందుగానే ఎరిగాడు, దేవుడు ముందుగానే ప్రతిష్ఠించాడు, దేవుడు ముందుగానే జనములకు నాయకుడుగా ప్రవక్తగా ఉండాలని దేవుడు మరి ఆయనను నియమించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఎలాగ నియమించాడు అనంటే ఇనుప స్తంభములుగా నీవు ఉండాలని. ఎలాంటి రాజ్యాధికారులు వచ్చినా, ఎలాంటి రాజ్యాల మధ్య నీవు సువార్తను ప్రకటించినా, ఎలాంటి వారి మధ్య ఇశ్రాయేలు జనాంగం మధ్య కావచ్చు, ఎలాంటి రాజులు, అన్య రాజులు కావచ్చు, సొంత రాజులు కావచ్చు, ఎవరైనా కానీ వచ్చి నిన్ను అడ్డగించలేరు, ఎందుకంటే నేను నిన్ను అలాగ నియమించాను అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగే మన జీవితాలను కూడా దేవుడు స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మన జీవితాలను కూడా ఆ రీతిగా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. సంఘంలో నాటబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఒక ఇనుప స్తంభంలాగా ఉండాలి. నేను ఎలాంటి చిక్కుకు కానీ, ఎలాంటి సమస్యకు కానీ, ఎలాంటి లోక ప్రభావానికి కానీ, పాప మాలిన్యానికి కానీ, లోకంలో ఉండేటువంటి ఆశలకు, కోరికలకు నేను బలి అయిపోయేటువంటి విధానంగా కాకుండా దేవుని సంఘం కొరకు నేను నిలబడాలి, దేవుని నామం కొరకు నేను నిలబడాలి, ఈ లోకంలో దేవునికి అనుకూలంగా నేను జీవించాలి. వీ నీడ్ టు స్టాండ్ ఫర్ గాడ్ అనే నిశ్చయము, నిశ్చలత మన హృదయాలలో ఫస్ట్ ఉండాలి ప్రియులారా. ముందు అది మన జీవితాల్లో ఉండాలి. ఇక్కడ ఇర్మియా అలాంటి విధానాన్ని కలిగి ఉంటున్నాడు. అందుకే దేవుని ద్వారా వాగ్దానము పొందినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనము కూడా అలాంటి అనుభవంలో ఎదగాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మరి మనం ఎలాగ ఎదుగుతున్నామో మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం తిప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంట ఉండు వారందరికీ కూడా వెలిగించుటకై దీపస్తంభము మీదే పెట్టుదురు. ద పిల్లర్ ఆఫ్ లైట్, పిల్లర్ ఆఫ్ ల్యాంప్, వెలుగు స్తంభము. 3వదిగా మనం గమనించినప్పుడు వెలుగు స్తంభము అంటే అక్కడ సాక్ష్య జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. టెస్టిమోనియల్ లైఫ్. క్రైస్తవునిగా ఏ రీతిగా ఉండకూడదో మొదటి స్తంభాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. క్రైస్తవునిగా ఎలాగా సంఘంలో నాటబడాలో 2వ స్తంభాన్ని బట్టి మనం నేర్చుకుంటా ఉంటున్నాం. ఇక్కడ 3వ స్తంభముగా అలాగా బలముగా నాటబడినటువంటి స్తంభముగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయానికి వస్తే అక్కడ సాక్ష్యముతో కూడినటువంటి జీవిత విధానము, సాక్ష్యపు స్తంభముగా నీవు ఉండాలి. సంఘములో ఉండాలి, వెలుపల ఉండాలి, అన్యులకు కనబడాలి, సొంత వారికి కనబడాలి, సహోదరులకు కనపడాలి, సహోదరులకు కనపడాలి, వెలుపల చూసేటువంటి అన్యులకు, అన్య జనాంగాలకు, అన్య కుటుంబాలకు కూడా వీరు క్రైస్తవులు, దే ఆర్ క్రిస్టియన్స్, వీరు ప్రభువుని ఆరాధించేటువంటి వారు. ఎలాగంటే బైబిల్ పట్టుకుంటే కాదు, సండే చర్చికి వస్తే కాదు చెప్పాల్సింది క్రిస్టియన్స్ అని. మన జీవిత విధానం ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన మాట ద్వారా, మన ప్రేమ ద్వారా, మన యొక్క వాత్సల్యత ద్వారా, మన యొక్క ప్రేమ పలకరింపు ద్వారా, మన యొక్క క్యారెక్టరే మన యొక్క సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది. వాట్ టైప్ ఆఫ్ అ క్యారెక్టర్, ద స్పిరిచువల్ క్యారెక్టర్ ఆర్ వి బిల్డింగ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అలాగైతే ఇక్కడ కొంచెము క్రింద పెట్టవద్దు, దాన్ని ఎలా ఏమంటున్నాడు, అందరికీ కనబడేలాగా దీపస్తంభములాగా ఉండాలి. కరెంటు పోల్స్ మన వీధుల్లో మనం చూస్తూనే ఉంటాం.
అవి అందరికీ కనబడేటట్టు ఉంటాయి కాబట్టి అందరికీ రోడ్డు మీద ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్థలం అంతా కూడా వెలుగుగా పడతా ఉంటాయి. అదే అది దాని మీద ఒక అంబ్రెల్లానో దాని మీద ఒక బ్లాక్ కవర్ పెట్టాడు అనుకోండి, అది కనబడుతుందా? కనబడదు. అందుకే అక్కడ అంటున్నాడు, నీవు ఒంటరిగా నీ ఇంటిలో, నీ వ్యక్తిగతంగా, నీ యొక్క కుటుంబంలో నీవు క్రైస్తవునిగా ఉన్నావు, ఓకే. అట్ ద సేమ్ టైం నీవు బయట కూడా సాక్ష్యముతో కూడినటువంటి జీవితంతో నీవు ఉండాలి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మదిలో అంట వాక్యం ఉండాలంట, గదిలో అంట ప్రార్థన ఉండాలంట, వీధిలో ఏముండాలి? సాక్ష్యము ఉండాలి. హృదయంలో ఎప్పుడైతే వాక్యమునకు మనం విలువిస్తామో, ప్రాముఖ్యత ఇస్తామో, అంటే దేవునికి మనం ఎప్పుడైతే ప్రాముఖ్యతనిస్తామో కుటుంబంలో కూడా ఇస్తాము, ఇంట్లో కూడా ఇస్తాము. అట్ ద సేమ్ టైం అలాంటి జీవిత విధానము మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ స్థలంలో ఉన్నా కానీ, ఫ్రెండ్స్ మధ్య ఉండవచ్చు, ఆఫీస్ కొలీగ్స్ మధ్య ఉండవచ్చు. కొన్నిసార్లు మొహమాటాన్ని బట్టి ఎక్కడికైనా రమ్మంటే వెళ్ళిపోతూ ఉంటారు. హోలీ ఉంది ఆడదాం వస్తావా, దీపావళి ఉంది ఆడదాం వస్తావా, రాఖీ పండుగ ఉంది ఆడదాం వస్తావా, ఇలాగా మొహమాటాన్ని బట్టి, అంటే ఆఫీస్లో కొలీగ్స్ ఎవరైనా చెప్పినప్పుడు, లేదా ఆఫీస్లో ఉండేటువంటి మేనేజర్స్ చెప్పినప్పుడు, నేను క్రైస్తవుని అయ్యా, నేను రాను, ఈ వీటిలో నేను ఆచరణ చేయను, వీటిలో నేను పాలి భాగంగా నేను ఉండను అనేది చెప్పాలి. 4 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసినప్పుడు ఆదివారం ఉదయం జాబ్ చేస్తే నాకు ఆదివారము సెలవు ఉండదని చెప్పేసి నైట్ పూట నేను ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాడిని. ఎందుకంటే ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, మై ఫాదర్ ఈజ్ అ చర్చ్ పాస్టర్, ఐ నీడ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చర్చ్ యాక్టివిటీస్ అని చెప్పేసి కష్టమైనా సరే, నిద్ర లేకపోయినా సరే మరి నైట్ పూట ఆఫీస్కి వెళ్ళేటువంటి వాడిని. మా ఆఫీస్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పేసి. కాబట్టి అలాగా మీరు కూడా ఉంటున్నారు, అందుని బట్టి వందనాలు. కాబట్టి అలాగా ఎక్కడికి వెళ్ళినా కానీ, కొన్నిసార్లు కాలేజెస్లో ఫ్రెండ్స్ రమ్మంటారు, మా ఇంట్లో ఈ పండగ ఉంది వస్తావా, జరుపుకుందామని చెప్పేసి. కానీ మీరు వెళ్ళకూడదు, యవ్వన బిడ్డలు వెళ్ళకూడదు. ఇంకో సమయంలో కలుస్తాము, ఇంకొక సమయంలో మేము వస్తాంలే అని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేయాలి. కాబట్టి సాక్ష్యపు జీవితాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు సాక్ష్యం జీవితం కావాలి అనంటే, దేవుని నామము ఘనపరచబడాలి. మనం ఎందుకు రక్షించబడ్డాము చెప్పండి? ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు? దేవుని నామాన్ని ఘనపరిచే వారముగా మనం ఉండాలని, దేవుని నామాన్ని స్తుతించే వారముగా మనం ఉండాలని. అది నోటి మాటలతో కాక, అది మన జీవితం ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క యాక్షన్స్ ద్వారా. గనుక అందుకే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ కూడా ఉంది, యాక్షన్ స్పీక్ మోర్ దాన్ వర్డ్స్. కనుక మాటలు చెప్పడం చాలా ఈజీ. మాటలు ఆకాశ మండలాన్ని తాకే అన్ని మాటలు చెప్పవచ్చు. కానీ క్రియలకు వచ్చేసరికి ఆ దేవుని వాత్సల్యతను మనం కనుపరిచే వారంగా మనం ఉండాలి ప్రియులారా. 4వ విషయాన్ని మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక త్రిప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. బైబిల్ క్లాస్లో కూడా ఈ పత్రికను మనం క్రమంగా ధ్యానిస్తూ ఉంటున్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. శీఘ్రముగా నీ యొద్దకు వస్తానని నిరీక్షిస్తున్నాను. మరలా చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము కలిగినటువంటి దేవుని సంఘంలో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో ఈ సంగతులు నేను నీకు రాయిచూ ఉంటున్నాను. ఈ సంఘము సత్యమునకు ఆధారమైనటువంటి స్తంభముగా ఉన్నది. 4వది ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. కనుక సత్యమునకు నిలవబడినటువంటి సంఘము లేక స్తంభము. కనుక సంఘములో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఎలాంటి
జీవితము కలిగి ఉండాలి అని అంటే సత్యం కొరకు నిలబడాలి, అసత్యము కొరకు నిలబడకూడదు. దేవుని ప్రమాణాలకు నిలబడాలి, దేవుని కట్టడలకు నిలబడాలి. దేవుడు మన జీవితాల్లో ఎలాంటి ఆత్మీయ పరిపక్వతను, ఎలాంటి ఫలభరితమైనటువంటి విధానాన్ని ఆయన కోరుకుంటున్నాడో దానికి మనము స్తంభములుగా ఇక్కడ మనం చూసినట్లుగా నిలబడాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. లోకం కొరకు, లోకంలో ఉన్నటువంటి మతాల కొరకు, లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు మనం స్తంభాలుగా నిలబడకూడదు, కానీ దేవుని వాక్యం కొరకు మనం నిలబడాలి. ఎందుకంటే దేవుని వాక్యము అక్కడ చెప్తా ఉంటున్నాడు ఎలాగున్నదంట, సత్యముగా ఉన్నది. దేవుని వాక్యమే సత్యం. సత్యం అనగా దేవుని వాక్యం, సత్యం అనగా దేవుని రూపం, సత్యమనగా దేవుని యొక్క ప్రేమ, సత్యమనగా యేసు ప్రభు వారే సాక్షాత్తుగా ఆయనే నిజమైనటువంటి సత్య మార్గమై ఉంటున్నాడు. ఆ సత్య స్తంభమునకు విధానంగా మనం నిలబడాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలా అయితే అక్కడ సత్యమునకు స్తంభములుగా అంటున్నాడు. అలాగే ఇంకో మాట కూడా అక్కడ అంటున్నాడు, ఆధారములుగా మీరు నిలబడాలి అంటున్నాడు. నాట్ ఓన్లీ యూ మస్ట్ స్టాండ్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ ట్రూత్, but also the truth must be with evidence. కోర్ట్స్లో చెప్తారు కదా, ఏం చెప్తారు అమ్మాయి, ఉట్టిగా మీరు వాదిస్తే సరిపోదు, సాక్ష్యాలు ప్రవేశపెట్టండి అని అంటారు జడ్జి గారు. ఎవిడెన్స్ లేకపోతే వాడు నిజంగా నిజం చెప్పినా కానీ అది నమ్మరు, జడ్జి కూడా నమ్మలేడు. అందుకే విగ్రహానికి ఏముంటుంది, అక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఆమెకి కళ్ళకు గంతలు కట్టేస్తారు. కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి నేను విని అర్థం చేసుకోలేను, నేను చూస్తే తప్ప నమ్మలేను అని అంటా ఉన్నాడు. అలాగైతే ఈ లోకంలో సంఘంలో నాటబడినటువంటి మనము వీ మస్ట్ బి యాజ్ అ లివింగ్ బిలీవర్స్, జీవార్థమైనటువంటి విశ్వాసులంగా మనం ఉండాలి. చనిపోయినటువంటి మృతమైనటువంటి విశ్వాస జీవితము కాదు, జీవార్థమైనటువంటి యాజ్ అ లివింగ్ స్టోన్స్. రోమాపత్రిక 12:1 అంటాడు కదా, మీరు జీవముగా మీరు తీర్చబడి ఉన్నారు, మీరు జీవపు రాళ్ళ వలె ఆయనను ఆరాధించాలి అని అంటా ఉంటాడు. కాబట్టి సంఘములో స్తంభములుగా మనం నిలబడినప్పుడు ఆ సత్యము కొరకు నిలబడాలి, దేవుని పని కొరకు నిలబడాలి, దేవుని సత్య ప్రమాణానికి మనం నిలబడాలి. ఎవడన్నా ఇక్కడికి వచ్చి ఒక గన్ను పట్టుకొని నించుంటే పారిపోయేటువంటి విశ్వాస జీవితం మనం ఉండకూడదు, సత్యమునకు నిలబడాలి. ఎస్ వీఆర్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్, ఎస్ వీఆర్ క్రిస్టియన్స్ అనేది మనము చెప్పుకునేటువంటి స్థితిలో మనము ఉండాలి. ప్రియులారా, నేడు సంఘాలలో అలాగుంటుందా? సత్యవాక్యము బోధించబడతా ఉన్నదా? సత్యవాక్యము కానటువంటి వాక్యము, కలిపి చెరిపెడి బోధలు. అందుకే అంటాడు, ఏది విలువైనటువంటిదో, ఏది రమ్యమైనటువంటిదో, ఏది ఖ్యాతి కలిగినటువంటిదో దానిని మీరు తెలుసుకోండి అని రోమా 8వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఏది సత్యమై ఉన్నదో మనము విశ్లేషించి ఆ సత్యం కొరకు నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాం, దాని కొరకు మనము ప్రాకులాడవలసినటువంటి వారమై ఉంటున్నాం. నేడు సంఘాల్లో అలాంటిది ఉండట్లేదు, సత్యము బోధించబడట్లేదు, అసత్యము వినిపించబడతా ఉన్నది. ఎప్పుడైనా గమనించండి, రాంగ్గా చెప్పేటువంటి మాటలు పుకార్లు అంటారు కదా, ఆ పుకార్లు అనబడినటువంటి మాటలు చాలా విస్తృతంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అలా అంట, ఇలా అంట, ఇలా అంట, అలా అంట అని చెప్పేసి. కానీ సత్యముగా నిజముగా ఉన్నటువంటి మాట అది తక్కువగా ప్రబలం అవుతూ ఉంటుంది. గనుక క్రీస్తు యొక్క శిలువ సువార్త, మరణ పునరుద్ధానములు, పరలోక నరకములు, ఇది నిజమైనటువంటి సువార్త. నిజము కానటువంటి వార్తలెన్నో నేడు ప్రపంచంలో బయలవుతూ ఉంటున్నాయి, సంఘాల్లో వినిపించబడతా ఉంటున్నాయి. వాట్ ఎవర్ ద నాన్ సెన్స్ విచ్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ ఇన్ ద చర్చెస్, అది సత్యము కాదు. దోస్ ఆర్ నాట్ ఎవిడెంట్ ఫర్ ట్రూత్. కనుక సత్యమైనటువంటి దానికి ఆధారముగా విశ్వాసి జీవించాలి, విశ్వాసి నిలబడాలి, విశ్వాసి ప్రాకులాడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, చివరిగా 5వదిగా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం త్రిప్పండి. ప్రకటన గ్రంథము
3వ అధ్యాయము 12వ వచనం చదవండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నేను చేస్తును. అందులో నుండి వారిక మీదటి ఎన్నటికి వెలుపలికి పోరు. వాని మీద రాసెదను. ఆయన సన్నిధిలో నిలవబడేటువంటి స్తంభాలుగా అక్కడ మనల్ని చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. We will be the pillars in his presence. ఇప్పుడున్నాము తాత్కాలికంగా భౌతికమైనటువంటి సంఘములో, భౌతికమైనటువంటి ఆత్మీయ విధానంలో, భౌతికమైనటువంటి యొక్క పరిశుద్ధ సహవాసంలో దేవుడు మనల్ని సంఘంగా నిలిపి ఉంటున్నాడు, స్తంభాలుగా నిలిపి ఉంటున్నాడు. అలాగే రానున్నటువంటి కాలంలో దేవుని ప్రెజెన్స్లో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క తేజస్సులో మనల్ని స్తంభములుగా నిలపబోతూ ఉంటున్నాడు. అంటే జయముతో కూడినటువంటి జీవిత విధానము. గనుక ఆయన సన్నిధిలో నిలబడితే ఎలాగుంటుందంటే జీవితము, ఇట్ విల్ బీ అ లైఫ్ ఆఫ్ విక్టరీ. జయముతో కూడినటువంటి జీవిత విధానం. అది ఎప్పుడు కలుగుతుందంటే ఆత్మీయమైనటువంటి విధానాన్ని బట్టి మనము ఆధారపడే వారమై ఉండాలి. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని బట్టి మనము స్తుతించే వారమై ఉండాలి. మనం ఎలాంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం ప్రవర్తిస్తున్నామో అట్టి జీవితాన్ని బట్టి మనము గర్వపడే వారమై ఉండాలి. మన గర్వం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో మోకాల్లో ఉంటుంది. అంటే మోకాల్లో అంటే ఈ భౌతికమైనటువంటి స్థితిగతుల మధ్య, భౌతికమైనటువంటి విధి విధానాల మధ్య, భౌతికమైనటువంటి అర్హతల మీద, భౌతికమైనటువంటి క్వాలిటీస్ మీద, భౌతికమైనటువంటి క్వాంటిటీస్ మీద మన యొక్క మనసును కేంద్రీకరిస్తే ప్రయోజనం లేదు. కానీ మనము దైవికమైనటువంటి విధానం ప్రకారంగా మనము మన యొక్క గర్వము ఆధారమై ఉండాలి. యేసు ప్రభువును ఆరాధించేటువంటి బిడ్డలం, యేసు కొరకు నిలబడినటువంటి బిడ్డను నేను, యేసు ద్వారా రక్షించబడినటువంటి బిడ్డను నేను సంఘంలో ఒక నాయకునిగా దేవుడు నన్ను సంసిద్ధం చేసి ఉంటున్నాడు. సంఘంలో ఒక పెద్దగా నన్ను సంసిద్ధం చేసి ఉంటున్నాడు. ఒక పరిచారకుడిగా సంసిద్ధం చేసి ఉంటున్నాడు. ఒక సండే స్కూల్ టీచర్గా నన్ను సంసిద్ధం చేసి ఉన్నాడు. ఒక కుర్చీలేసేటువంటి వ్యక్తిగా నన్ను సంసిద్ధం చేశాడు. ఒక మందిరాన్ని ఊడ్చేటువంటి, శుభ్రపరిచేటువంటి నియమాన్ని నాకు ఇచ్చి ఉంటున్నాడు. ఏ పని చేసినా కానీ వి షుడ్ ఫీల్ ప్రౌడ్. ఇన్ని సంవత్సరాలలో నాకు ఊహ వచ్చిన తర్వాత ఈ దగ్గర చుట్టుపక్కల చాలామంది ఉంటున్నారు. ఒక్కరన్నా ఒక శనివారం ఫోన్ చేసి, రేపు ఆదివారం కదా, ఒకసారి వచ్చి మందిరం ఊడవాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది, లేకపోతే మందిరంలోనికి వచ్చి కుర్చీలు అరేంజ్ చేయాలని నాకు ప్రేరేపణ కలుగుతుంది. దూరం ఉండేటువంటి వారి సంగతి నేను మాట్లాడట్లేదు. దూరం ఉండేటువంటి వారు వాళ్ళు రావటం కొంచెం కష్టతరం. చుట్టుపక్కల చాలా కుటుంబాలు ఉంటున్నారు, చాలా యవన బిడ్డలు ఉంటున్నారు. మీరు సంఘంలో దేని కొరకు ఉపయోగపడుతున్నారు? ఫర్ వాట్ థింగ్స్ యు ఆర్ యూస్ఫుల్ టు చర్చ్, యూస్ఫుల్ టు గాడ్. సంఘం అంటే నా కోసం కాదు, దేవుని కొరకు మీరు ఏ రీతిగా ఉపయోగపడుతున్నారు? ఒకసారన్నా ప్రేరేపణ వచ్చిందా? శ్రీనంకులకి ఫోన్ చేసి, బ్రదర్ ఈరోజు మీరు రావద్దు, నేను వెళ్తాను మందిరానికి, నేను కుర్చీలు వేస్తాను. కనుక ఎలాంటి ప్రభు పట్ల మనం ప్రేమను, మీకు ప్రేమ లేదనట్లేదు నేను, ప్రేమ మీకు ఉంది. కానీ ఆ ప్రేమను వెల్లడిపరిచేటువంటి విధానము. మైకులు నేను వచ్చి అరేంజ్ చేసుకోవాలి, లేదా భాస్కర్ అంకులు ఎప్పుడో 10 గంటలకి ముందుగానే అంత దూరం నుంచి ఆయన 10 గంటలకు వచ్చి 10:30కి ఆరాధన అయితే 10:15 కల్లా ఆయన వచ్చి కొన్నిసార్లు ఈ యొక్క మైక్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాడు. లేదంటే ఆడాపాడ మధ్యలో కొట్ట అన్నీ నేనే అన్నట్టు నేను చేసుకోవాలి. నేను చేసుకుంటా. చిన్నప్పటి నుంచి నాకు నేర్పినిచ్చినటువంటి నా ట్రైనింగ్ అది, నా యొక్క విధానం అది. మా డాడీ నన్ను అంతగా మోల్డ్ చేశాడు కాబట్టి ఎవరు ఏం చేసినా చేయకపోయినా నేనే కుర్చీలు వేసుకోగలను, నేనే దుడుచుకోగలను, నేనే మైకులు పెట్టుకోగలను, నేనే ఇక్కడ అన్ని అరేంజ్ చేసుకోగలను. కానీ మీరు కూడా నేర్చుకోవాలి. నేను చేస్తే నాకు దీవెనా, మీరు చేస్తే మీకు దీవెనా, ఎవరు చేస్తే వారికి దీవెనా.
సహోదరులు ఆదివారం మందిరం ఊడుస్తూ ఉంటారు చర్చ అయిపోగానే, కానీ వారం అంతా దుమ్ము పడిద్ది. నేను పేరు ప్రస్తావించనులే, అవసరం లేదు. మీరు వచ్చే టైంకి అంతా సెటప్ అయిపోతూ ఉన్నది. కాబట్టి ఎలాంటి ప్రేమను మనం వెల్లడిపరుస్తూ ఉంటున్నాం. ఆయన సన్నిధిలో మనం స్తంభములుగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. జయము కలిగినటువంటి జీవిత విధానం, విజయోత్సవముతో కూడినటువంటి విధానం. అందుకే చాలా సమయాల్లో మనము దేవుని దీవెనలకు మనం పాత్రులం కాలేకపోతూ ఉంటున్నాం. దేవుని పట్ల ఎలాంటి ప్రేమను మనం ఎంత ఎక్కువగా మనం చేస్తే అంత ఎక్కువగా మన మీద తన యొక్క ప్రేమ, వాత్సల్యత, కరుణ మన మీద కుమ్మరించబడుతున్నాయి అంటేనే మనం ఇంత క్షేమంగా ఉంటాము. ఇంకా ఎక్కువగా సేవించామనుకోండి, ఇంకా ఎక్కువగా దేవుని మహిమపరిచామనుకోండి, ఇంకా ఎక్కువగా దేవునిని మనం కోరుకున్నాం అనుకోండి, ఆయన కూడా మనల్ని అంతే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాడు, అంతే ఎక్కువగా మనల్ని కోరుకుంటాడు. ప్రియులారా, అలాగైతే జయించినటువంటి వారు, విశ్వాస జీవితంతో కూడినటువంటి వారు ఏమంటాడు అక్కడ? నా నామము వారి మీద రాస్తాను. అంటే ఆయన నామాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన పేర్లు ఉన్నాయి, భౌతికంగా మనకు ఒక పేరు ఇక్కడ ఉంది, కానీ ఆయన పేర్లు మన జీవితాల మీద రాసి స్థిరపరచబడటం అనేది అది మరింత ఘనమైనటువంటి విధానము అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, గనక ఈ మధ్యాహ్న కాల సమయంలో 5 విషయాలు మనం ధ్యానం చేశాము. మొదటిది, ఒక విశ్వాసి ఎలాగా ఉండకూడదు చెప్పండి? ఎలా ఉండకూడదు? ఉప్పు స్తంభముగా ఉండకూడదు. ఉప్పు స్తంభం అనగా వెనకకు తిరిగినటువంటి జీవిత విధానము లోతు భార్య మనకు కనుపరుస్తూ ఉన్నది. కనుక అలాంటి వారముగా మనం ఉండకూడదు. రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాము, ఇనుప స్తంభములుగా మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. అంటే ఇర్మియా యొక్క జీవిత విధానం ఎలాగ స్థిరపరచబడతా ఉన్నదో దేవుడు మనల్ని కూడా అలాగే స్థిరపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. అంటే బలముగా నాటబడాలి. బలమైనటువంటి విశ్వాసం, బలమైనటువంటి ప్రార్థన, బలమైనటువంటి సహవాసం, బలమైనటువంటి ప్రేమ, త్యాగము, అర్పణలు, సమస్త విధానంగా కూడా బలమైనటువంటి వారంగా మనం కనబడాలి. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాము, దీపస్తంభముగా చూస్తూ ఉంటున్నాం. దీపస్తంభం అనగా సాక్ష్యపు జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి. సంఘంలో ఉండాలి, లోకంలో కూడా ఉండాలి. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటున్నాము, సత్యమనబడినటువంటి స్తంభముగా మనం ఉంటున్నాం. అది ఆధారముతో కూడినటువంటి, అంటే మనమే ఆధారం. ఏంటి ఆధారం? దేవుడు సత్యము. ఆ సత్యానికి ఆధారం ఏంటంటే జీవపు క్రియలు కలిగినటువంటి విశ్వాసులు దానికి ఆధారమై ఉంటున్నారు. ఆయన ఊరికనే ప్రేమను చూపించలేదు సిలువలో, ఆయన ఆధారపరిచాడు, ఆయన రుజువుపరిచాడు తన ప్రేమను. అలాగే మన ప్రేమను కూడా ఆయన పట్ల వెల్లడిపరచవలసినటువంటి వారమంటున్నాం. 5వ స్తంభము, ఆయన సన్నిధిలో నిలబడి జయించేటువంటి స్తంభాలుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తూ ఉంటున్నాడు. గనక అలాగ జయ జీవితము ఉండాలి అనంటే 4 విషయాల్ని మనం జయించుకోవాలి. ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి క్షణము. ఆ 4 విషయాలు మొదటిగా చెప్తారా? 4 విషయాలు మనకు అడ్డుగా, ఒక విశ్వాసికి ఆధారంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను. మొదటిది ఈ లోకపు పాపం. పాపం ద్వారా మనం జయించబడాలి. దేవుడు శిలువ రక్తము చేత మన పాత పాపాలన్నింటినీ కూడా కడిగివేసి ఉంటున్నాడు. అయితే లోకపు పాపము మన దరి చేరకుండా మనం ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా కాపాడబడే వారమై ఉండాలి. రెండవది, మన శరీరపు మనస్సు ఉంటుంది, మన బాడీ. ఈ యొక్క శరీరపు మనస్సును మనం నిత్యము కూడా దానిని జయించి ఆత్మీయమైనటువంటి విధానాన్ని మనం కనుపరిచే వారమై ఉండాలి. మూడవది, లోకం అత్యంత బలమైనటువంటిది. లోకపు ప్రభావం, లోకపు స్నేహాలు, లోకపు మాలిన్యం విశ్వాసి దరిచేరకుండా మనం కాపాడబడాలి. 4వది చెప్తారా అందరూ? అపవాది అయినటువంటి సాతాను. కాబట్టి ఈ 4 మనము ప్రతి క్షణము కూడా జయిస్తూ విజయముతో కూడినటువంటి జీవిత విధానము, ఎలాంటి స్తంభాలుగా దేవుడు మనల్ని నాటాడో ఆ స్తంభాలుగా ఒక బలమైనటువంటి ఆ యొక్క న్యూట్రియంట్స్, ఆ యొక్క వైటమిన్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే మనం దేవుని సహవాసంలో ఎదగాలని ఇష్టపడినప్పుడు మాత్రమే. కాబట్టి అలాంటి జీవిత విధానము దేవుడు
ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి మనందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. భూమి ఆకాశములను అందలి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు చూపినటువంటి కృపను బట్టి స్తుతించుస్తూ ఉంటున్నాం. మా వినికిడిలో చదవబడినటువంటి వాక్యాన్ని మీరు బలపరిచి మా హృదయాలకు కావలసినటువంటి విధానంగా మీరు మాకు వెల్లడిపరిచిన అనుకూలతను బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. అవును నాయనా, మేము మీ యొక్క సన్నిధిలో ఒక బలమైనటువంటి స్తంభాలుగా ఉండాలని, అవి వీక్ అయిపోయి, అవి కృంగిపోయి, అవి పడిపోయి, లేకపోతే వెనక్కు మరలిపోయేటువంటి స్తంభాలుగా ఉండకుండా నిత్యము కూడా బలమైనటువంటి స్తంభాలుగా, సాక్ష్యముతో కూడినటువంటి స్తంభాలుగా, మీ యొక్క ప్రేమ వాత్సల్యతను కనుపరిచేటువంటి స్తంభాలుగా, నిత్యము జయ జీవితంతో కూడినటువంటి స్తంభాలుగా మేము ముందుకు కొనసాగి మీ యొక్క సత్యానికి అనుగుణంగా, మీ యొక్క వాక్యానికి అనుగుణంగా మా యొక్క జీవితాలను నిర్మించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి నాయన. అనేక మంది రాలేకపోయారు, వారిని మరొక సమయానికి మీరు నడిపించండి. అలాగనే ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారి జీవితాలను కూడా మీరు కట్టమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో తిరిగి ప్రియ సంఘం అంతా కూడా నాయన వారి గృహాలకు వెళుచూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడుగా ఉండి వారి యొక్క ఉద్యోగ రాకపోకల్లో, స్కూల్స్లో, కాలేజెస్లో ఈ వారం అంతా కూడా మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించి మీ యొక్క కాపుదల్లో నడిపించమని, ప్రయాణాలు చేసేటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. అలాగే చంటి బిడ్డలు ఉంటున్నారు, వారికి కావలసినటువంటి సమయోచితమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచండి. ఎగ్జామ్స్ రాయవలసినటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారికి కూడా తెలివిని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.